సో ఇది హ్యాండ్ కటింగ్ అనమాట. హ్యాండ్ కటింగ్ మనకి ఎలాగంటే మొత్తం పొడవు, ఇది హ్యాండ్ పొడవు 9.5. నేను ఖర్చుతో సహా కౌంట్ చేసానండి. ఖర్చుతో సహా 9.5. అది మన ఇష్టం. 9.5 ఎంత, 8.5 ఎంత అనేది మన ఇష్టం అది. సో నేను 9.5 పెట్టాను అనమాట. సో దీని నడువు లూజ్ ఏంటంటే మనకి 30 వచ్చిందనమాట. సో దీని నడువు లూజ్ 30 కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజ్ కింద మనకి కౌంట్ చేసుకుంటాం కదా. సో 30 అంటే 30/4 అంటే 7.5 అనమాట. 7.5 గుర్తుంచుకోండి. సో మనం ఇది 9.5 పెట్టిన తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 9.5 పెట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం. లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ లైన్ నుంచి ఇక్కడికి మనం 3 ఇంచెస్ డ్రా చేయాలి. 3 ఎందుకు డ్రా చేయాలంటే చిన్న బ్లౌజ్ కాబట్టి, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. అదే పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకైతే 3.5 ఇంచులు మనం ఈ గ్యాప్ ఇస్తాం. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 గ్యాప్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇంకో లైన్ డ్రా చేస్తాం. ఇంకొక లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఏంటంటే 7.5 కదండి. 30/4 అంటే 7.5 కదా. సో ఈ 7.5ని ఇక్కడ మనకి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పై పాయింట్ దగ్గర నుంచి ఈ కిందకి ఇలా క్రాస్గా పెడితే మనకి 7.5. ఈ పై నుంచి కిందకి క్రాస్గా పెట్టి 7.5కి ముందు మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడేమో 2 ఇంచెస్ వదిలేయాలన్నమాట. 2 ఇంచెస్ని ఇంకేం కదపకుండా అలాగా ఉంచేయాలి. అదే పెద్ద సైజు బ్లౌజెస్ అయితే 2.5 ఇంచెస్ పెడతాం. సో ఈ 2 ఇంచెస్ని ఇలా వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి, సో ఈ 2 ఇంచెస్ తర్వాత ఇక్కడ నుంచి ఇందాక పెట్టాం కదా ఆల్రెడీ 7.5, ఇక్కడికి మాత్రమే ఇలాగా క్రాస్, అంటే ఇలా క్రాస్గా, స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా పెట్టి మనం ఇలాగా ఈ 2 ఇంచెస్ వదిలేసిన తర్వాత ఈ 7.5 వరకు మనం లైన్ డ్రా చేసేయాలి. డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది మన మెయిన్ ఎంతైతే మనకు ఖర్చు కాకుండా ఎంతైతే మనకు లూజ్, ఆ లూజ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి ఇది స్ట్రైట్ పెట్టేస్తాం. ఇంకా ఈ స్ట్రైట్ ఏంటంటే ఇది మన ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా అది. సో ఈ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందంటే మన బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు, లేదా హ్యాండ్ నుంచి కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈ హ్యాండ్ లూజ్ ఏంటంటే హ్యాండ్ రౌండ్ చూస్తే మనకు 11 వచ్చింది కాబట్టి నేను 5.5 ఇది అసలు లూజ్ అనమాట. ఈ 2 ఇంచులు మనకు ఖర్చు కోసం 2 ఇంచుల లేదా 1.5 అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కర్వ్ ఎలా తీయాలంటే ఇక్కడ మనం 2 ఇంచెస్ ఇక్కడ వదిలేసాం కదా. ఈ వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం లైట్గా ఈ లైన్ ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్గా లైన్ ఉంది కదా, ఈ లైన్కి యువతల వైపు జస్ట్ ఒక 1/4 ఇంచ్ ఇలాగ వచ్చేలాగా, మళ్ళీ సగం తర్వాత ఈ లైన్కి యువతల వైపు కొంచెం ఒక 1/4 ఇంచ్ యువతలకు వచ్చేలాగా జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. ఇంకా దీన్ని ఏం కదపకూడదు. ఈ మధ్యలో దాన్ని మాత్రమే మనం ఇలాగా ఈ లైన్కి యువతల వైపు ఇటువైపు 1/4 ఇంచు, ఇక్కడ సగం నుంచి దాటేసాక ఈ లైన్కి యువతల వైపు 1/4 ఇంచు మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని మనం ఇలా తీసి ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ ఇది కూడా వేస్ట్ అనమాట. ఇది కట్ చేసేయాలన్నమాట. సో మనం ఇంతవరకు చూసాం కదా. ఇంతవరకు అయితే మనం చూసాం. ఇప్పుడు మనకి ఇది పైన చిన్న బుట్ట లెగిసినట్టు వస్తుంది కదా, అలా బుట్ట రావడం కోసం యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం ఏదైతే పొడవు ఉందో ఈ పొడవు నుంచి ఇక్కడికి మనం యాక్చువల్గా 5.5 ఇంచెస్ తీసుకోవాలి. కానీ ఇది మరీ ఎక్కువగా పైకి లేచినట్టు ఉండకూడదు, జస్ట్ కొంచెం లైట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇదేంటి 3 ఇంచెస్ తీసుకున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ తీసుకున్నాం. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి క్రాస్ చేసాం కదా, ఈ క్రాస్ దగ్గర నుంచి మనం ఇలా చేసి ఇలా చేసేస్తాం. అంటే ఈ ఒక్క ముక్క మాత్రమే మనకు బుట్టలోకి వస్తుంది, మిగతా అంతా హ్యాండ్కి వస్తుంది అనమాట. ఈ ఒక్క ముక్క మాత్రమే బుట్టలోకి వస్తుంది మనకి. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇలాగా కొంచెం లోతు తీసేస్తే, 2 లేయర్కి లోతు తీసేస్తే మనకి ఈ బుట్టకి సరిపోద్ది అనమాట.